మార్నింగ్ బయట అవుటింగ్కి వచ్చేసిండు. డాగ్ ఏది ఇప్పటిదాకా ఉంది నాన్న, డాగ్ ఇప్పటిదాకా ఉంది. ఇక్కడైతే మా ఆయన వాళ్ళ కంపెనీ కార్ వచ్చిందనమాట. కావాలంటే ఈయన ఇట్లా కూడా వెళ్ళి రావచ్చు. వాళ్ళ టిఫిన్ అయితే టమాటా బాత్ విత్ చట్నీ, సాంబార్ చట్నీ. ఈయన రెడీ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి. వాడిని తీసుకెళ్ళాలంటే నన్ను రౌండ్ వేసేసరికి ఏడుస్తున్నాడు. నేను వీడియో స్టార్ట్ చేసేసరికి ఆపేశాడు ఏడవటం. ఇంకా ఆ జీప్ పట్టుకొని, ఫ్లాష్ రెగ్యులర్గా ఆన్లో ఉంటుంది కదా, అంటే నైట్స్ కూడా వీడియో తీస్తాం కదా. ఎత్తుకు ఒక్కసారి ఏడు ఆగిపోయింది దెబ్బకి. రికీ బాయ్ అమ్మా, బాయ్. బయటికి తీసుకెళ్తే చెప్తాం. అబ్బో, ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని దింపేశాడని చెప్పి వీడైతే ఏడుస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ఎత్తుకొని మళ్ళీ అక్కడికైనా తీసుకువెళ్తాడేమో అన్నట్టు. కానీ ఈయనకైతే డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకువెళ్ళడు అనమాట. పైగా కోతులు కూడా ఉంటాయి, వాడు రెడీ కాలేదు, అప్ అండ్ డౌన్ అంటే ఒక ఫ్లోర్ ఎక్కి దిగాలి కదా అన్నట్టు. ఇంకా మార్నింగ్ ఈ టైంలో అయితే అసలు బయటికి తీసుకెళ్తే కనుక ఇంకా సాయంత్రం నన్నే కింద తీసుకురమ్మంటాడు. అప్పుడే తీసుకెళ్తారు వీడిని. మార్నింగే ఇల్లంతా బొమ్మలతో నింపేశాడు. ఎక్కడ పడితే ఆడ బొమ్మలే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే పని చేసుకునే లోపు, అంటే పని చేసుకునేటప్పుడు మా బొడ్డోడు డిస్టర్బ్ చేయలేదనమాట. అందుకనే పని అయిపోయింది హాయిగా ముందు. ఇంకా నా పని అవ్వగానే వాడైతే నిద్రపోయాడు. ఇంకా అప్పటి నుంచి వారం నుండి తలస్నానం చేద్దామంటే కుదరట్లేదు. కరెక్ట్గా అదే పని చేసుకునేటప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటున్నాడు. ఇంక వాళ్ళైతే ఆడు ప్రశాంతంగా పడుకున్నాడు కదా అని హాయిగా ఫ్రెష్గా స్నానం చేసి కూడా వచ్చానమాట. ఇంకా పని అయితే ఏం లేదు, రైస్ అయితే వండుకోవాలి. ఈయన గారు ఎట్లానో ఆఫీస్కి వెళ్ళిపోయారు. అయితే చెప్పాను కదా ఇవాళ ఓనర్ వాళ్ళు భోజనానికి పిలిచారు అనేసి. మ్యాక్సిమం వెళ్ళను, ఎందుకంటే చెప్పా కదా నాకు ఎవరు ఇక్కడ పరిచయం లేదనమాట. సో వెళ్ళినా ఎవరు ఉండరు కూడా పలకరీయటానికి. ఇంకా నేనే వీడిని పట్టుకొని నేనే తినాలి, వాడికి తినిపించాలి అంటే ఇంకా జరిగే పనులు అయితే కాదు. అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పి ఇంకా వీటికి ఆయన భోజనానికి వస్తే బాగోదు కదా అన్నట్టు ఇంకా నేను కూడా ఏమి వద్దులే అన్నాను అనమాట. సర్లే ఇంట్లో వండేసుకుంటే అయిపోయిద్దిలే అన్నట్టు. ఇంకా అన్నం ఒక్కటే వండుకోవాలి. వాడు లెగిస్తే వాడితో ఆడుకుంటా. ఇంకా అది మా టైం పాస్ అయిపోయింది. ఇంకా వాడి నిద్ర లెగిస్తే మాత్రం. నేనైతే ఇవాళ కర్రీ ఏం చేసుకోదలుచుకోలేదు. ఎందుకు అంటే నిన్నటి టమాటా పచ్చడి అండ్ సాంబార్ అట్లానే ఉంది. అయితే మళ్ళీ కింద పిలిచారు అని చెప్పాను కదా ఇట్లా. సో వెళ్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. వండినా వేస్ట్ అయిపోద్దిలో ఒకవేళ వెళ్తే అన్నట్టు ఇంక వండలేదనమాట. ఇంకా సర్లే మళ్ళీ వీడితో ఇబ్బంది అయ్యిద్దిలే నాకు, వాడికి తినిపించుకుంటూ నేను తింటామంటే అక్కడ నాకు అవ్వదులే ఒక్కదానికి, పైగా ఎవరు పరిచయం లేదు కదా అన్నట్టు ఇంక నేనైతే వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే అన్నం కూడా వండేసుకున్నాను. సర్లే అని చెప్పి ఎగ్స్ ఉంటే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇంకా కర్రీ ఏం చేయలేదు కదా, సో ఫ్రెష్గా ఆమ్లెట్ వేసి పెడదాంలే రిక్కీకి, నిన్నటి కూరలు ఎందుకులే అన్నట్టు. ఇంకా ఇదిగోండి అన్నము, పప్పుచారు, టమాటా చట్నీ ఉంది, సరిపోతాయిలే అనేసి ఇంక వాడికి మాత్రం ఆమ్లెట్ వేసి తినిపిస్తున్నాను. నేను ఇక్కడ పని చేసుకుంటుంటే వాడు అక్కడ ఆడుకుంటున్నాడు. తినిపించేసాను, ఇంక సైలెంట్గా ఆడుకుంటాడు. ఏదో బొమ్మలు ఉంటే చాలు వాడికి. ఇంకా తినడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా తిందాంలే అని స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఆంటీ వచ్చి ఇట్లా భోజనానికి వెళ్దామమ్మా వస్తావా అన్నారు. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాలే, అంటే పిలిచాక వెళ్ళకపోతే బాగోదు కదా అన్నట్టు నేను వెళ్దాం అనుకున్నాలే. పిలుస్తాము ఆంటీని అనుకున్నా కానీ కనిపించలేదు. 2-3 సార్లు బయట చూశాను కానీ కనిపించలేదు. స్పెషల్గా వెళ్ళి డోర్ కొట్టి ఏం అడుగుతాంలే అన్నట్టు, మొహమాటం ఎక్కువ కదా మనకి. సో ఏం అడుగుతాంలే అన్నట్టు ఇంక నేను అడగలా. ఆంటీ వచ్చి అడిగారు వెళ్దాం వస్తావా అమ్మ అని. ఇంకా సర్లే అనేసి రిక్కీకి ఆల్రెడీ తినిపించేసాను అప్పటికి. ఇంకా బాగోదులే అన్నట్టు ఇంక నేనైతే ఆంటీతో పాటు వెళ్ళి తిన్నాను. రిక్కీని కూడా తీసుకువెళ్దాంలే ఫంక్షన్ అంటే పిలిచారు కదా అన్నట్టు అనుకున్నా కానీ వీడిని రెడీ చేశాక ఇంకా ఆంటీ ఉంటారనమాట, బాగా అమ్మమ్మ అంటాడు వీడు. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి హాయిగా కూర్చున్నాడు. రమ్మంటే రాడంట.
ఇంకా సర్లే అట్లానే ఆడుకుంటున్నాడుగా అమ్మ, ఇంకా నా దగ్గర ఉంచేసి వెళ్ళి తినేసిరా, వచ్చినా కూడా మళ్ళీ నిన్ను తినేయడు కదా అన్నట్టుగా ఇంకొంచెం అని చెప్తే నేను ఇంకా అక్కడ ఉంచానమాట. హాయిగా ఆంటీతో ఆడుకున్నాడు. ఇంకా వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా ఇప్పుడైతే కూర్చున్నాను. ఇంక వాడైతే రైమ్స్ చూస్తూ ఉన్నాడు. మా ఆయన లేకుండా అంటే ఇట్లా ఒకసారి కనుక వెళ్ళానంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నా పెళ్ళయ్యాక. అంటే ఇక్కడ ఉన్నప్పుడు నా పెళ్ళయ్యాక అది. అంటే రీసెంట్గా ఆంటీ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారనమాట. సో అట్లా కాశీ వెళ్ళొస్తే కూడా ఇట్లా వడిబియ్యం అనేది పోస్తారంట. సో మన మన ఆంధ్రాలో మరి నాకైతే తెలీదు, మ్యాక్సిమం ఒక్కసారే మనకి ఇస్తారనమాట, అది పెళ్ళిళ్ళలోనే, తర్వాత ఇవ్వరు. కానీ తెలంగాణలో ఇస్తూనే ఉంటారంట. అంటే కాన్పై వెళ్ళేటప్పుడైనా ఇట్లా ఒక సంవత్సరానికి 5 ఏళ్ళు పెళ్ళి 5 ఏళ్ళు అయింది, ఇట్లా సమ్ ఈవెంట్స్ అట్లా జరిగినప్పుడు ఇస్తారంట. ఇన్నిసార్లు ప్రతి అకేషనల్గా ఇంకా వడిబియ్యం పోస్తూనే ఉంటారంట. మరి మనకైతే తెలీదు, నేను విన్నాను కానీ నాకు డీటెయిలింగ్ అయితే తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను మీతో చెప్తుంటే ఆడు చూసారా, బొట్టలు వేసిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఆడుతున్నాడు. బొమ్మలు ఏం వద్దు మాకు, ఆ బట్టలు, ఆ గిన్నెలు, బొచ్చులు, అదే గిన్నె అవన్నీ ఉంటే చాలా, స్పూన్స్. అసలు మా బ్లాగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మానిటరైజేషన్ కాకముందేమో అరగంట, పావు గంట, 30 గంట అట్లా వచ్చేవి బ్లాగ్స్. ఇప్పుడేమో మోటరైజేషన్ అయిపోయింది, కనీసం 10 నిమిషాలు తీద్దామన్నా కూడా అసలు కుదరట్లేదు అనమాట. ఏదో పని మీద సరిపోతానే ఉంది ఈ వ్లాగ్. అంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ కూడా రావట్లేదు. అదేంటో నాకు ఏదో పని సరిపోవడం ఇట్లా అయ్యేసరికి నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదేంటో ఇంకా ఎట్లనో మోనటరైజేషన్ అయింది కదా, ఇంకొన్ని సంథింగ్ ఏమైనా కొత్తగా ట్రై చేద్దామా అన్నది కూడా ఆలోచిస్తున్నాము. అంటే షార్ట్స్ కూడా పెంచుదామా అన్నట్టు ఆలోచిస్తున్నాం. మరి చూడాలి ఏమవుతుందో. తలనొప్పి వస్తుంది. ఇంక ఈయన వచ్చా మళ్ళీ టీ పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని తాగుతున్నా. ఈ కిస్మిస్ అయితే పోయిన సోమవారం తెచ్చుకున్నాం. మళ్ళీ వారం తిరిగి వచ్చినా తినడానికి 1/4 కిలో కుదరలేదనమాట. వీడైతే పడుకున్నాడు. మా ఆయనగారు అయితే సంతకు వెళ్ళారు, ఎందుకంటే ఎక్కువ కూరగాయలు లేవు, తాగాల్సినవి తక్కువే అనేసి ఇంకా ఆయన వెళ్ళమన్నా. పైగా వీడు కూడా నిద్రపోయాడు కదా, సో నేను ఇంకా రాలేను, ఒకటి వెళ్ళి వచ్చేసే అని చెప్పి పంపించాను అనమాట. ఇవి కూడా ఫ్రిడ్జ్లో కవర్లో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మిగిలిన ఇవన్నీ ఉంటాయి కదా, పెరుగు, పాలు ఇలాంటివన్నీ ఉండేసరికి ఈ కవర్ వెనక్కి వెళ్ళిపోయి అప్పటికప్పుడు మర్చిపోతున్నా, గుర్తొచ్చినప్పుడు తింటున్నా. పూట అయితే ఎగ్ బిర్యానీ చేసుకుందాంలే అని చెప్పి ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఉదయమే కడిగాను, మళ్ళీ కుక్కర్ పొంగేసరికి ఎట్లా అయింది. మళ్ళీ పూట కడిగి పడుకుంటే సరిపోయింది. వీడికి ఇప్పుడే స్నానం అయింది, తినిపించలేదు, ఇంకా తినిపిస్తా ఇప్పుడు. ఇంకా వీడికి తినిపిద్దామని నేను కూర్చుంటే వీడేమో ఆ పాటలు చూస్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఫ్లాష్ ఆఫ్ చేసి వీడియో తీశాడు మళ్ళీ, ఎందుకంటే ఫ్లాష్ ఆన్ చేస్తే ఈయన చేసే గోల ఆపేస్తాడనమాట. ఇంకా తెలిసే ఈయన ఫ్లాష్ ఆఫ్ చేశారు. పాప మళ్ళీ చూసుకుంటుంది, అట్లుంటుంది శ్రీలతతోటి. రిక్కీగాడు పడుకొని టీవీ చూస్తుండు. యాక్చువల్లీ పడుకొని లేచాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, లేదంటే లోపు ఎగ్ బిర్యానీ చేసుకుందామని ఎగ్స్ వలుస్తుంది అనమాట. ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ చిట్ చాట్ వీడియోస్ తీసి చాలా రోజులు అయింది కదా, సో సర్లే ఏదో ఒకట్లే. అంటే ఈ మధ్య కొత్తగా స్పెషల్స్ ఏం చేసుకోవట్లేదు అనమాట చూపించడానికి. ఇంక ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. సరే ఇదే చేసుకుంటూ మాట్లాడదాంలే ఏదో ఒకటి అన్నట్టయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇదిగోండి ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను. ఎగ్స్ ఉడకబెట్టేసా, రైస్ రెడీగా పెట్టుకున్నా, అన్నీ రెడీగా పెట్టాను. కాకపోతే పొయ్యి మీద పాలు కాగుతున్నాయి, అయిపోతే ఇంక చేద్దాంలే అని చెప్పి ఉన్నా. అన్ని దినుసులు అవి కూడా తీసి పెట్టాం. కొడుకు కోసం మా ఆయన కష్టం, అవి ఎక్కడ చింది మీద పడతాయా అన్నట్టు ఇంకేమైనా కలుపుతున్నారనమాట. వీడైతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. ఇంకా అందుకని ఇప్పుడైతే నేను ఎత్తుకున్నాను. జస్ట్ అది అయ్యేదాకా ఆయన కలుపుతారు, తర్వాత మళ్ళీ ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తా.
దరిద్రం ఎట్లా ఉంటుందంటే వంట వీడియో చేసుకునేటప్పుడే ఇట్లా కుక్కర్ ప్రాబ్లం వచ్చింది అనమాట. అప్పటికి బెల్ట్ తీసి క్లీన్గా కడుగుతున్నా కూడా నేను బెల్ట్ ఏమన్నా పట్టేసి ఇది అవుతుందా అన్నట్టు. ఇదిగోండి ఇంక ఇట్లా వంట వీడియో ఉన్నప్పుడు మాకు ఆట పెట్టిద్ది అనమాట. మళ్ళీ అదంతా చూసుకొని మళ్ళీ ఎన్ని విజిల్స్ రావాలని చూసుకొని ఇదంతా చేసుకోవడం అవుతుంది. వీడైతే ఈ ఛార్జర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మా ఆయనగారు అయితే ఆల్రెడీ స్లీప్. ఇంకా ముందు తినేసి వచ్చైతే ఏసీ వేసేసుకున్నాము. ఇక్కడ చల్లగా ఉండే ఏరియాలోనే ఎంత ఉబ్బగా ఉంటుంది. మరి మన విజయవాడ సైడ్ ఇదంతా ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఇక మాకు అప్పుడే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టే ఉంది. బాగా ఎండలు అయితే ఫుల్గానే ఉంటున్నాయి ప్రజెంట్. ఇంకా నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే పళ్ళు ఉంటాయి కానీ నోరు లేనిది ఏంటది అని ఆన్సర్ వచ్చేసరికి దువ్వెన లేదా రంభం. ఇంకా ఈ రోజుటి చిలిపి ప్రశ్న అయితే చెయ్యలేని దానం ఏంటది? మళ్ళీ అడుగుతున్నా, చెయ్యలేని దానం ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.